నమస్తే, నా పేరు వంశీ. వనదేవతలకు వందనం అంటూ మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది హెచ్ఎంటీవీ. మేడారం అంటే ఒక ఎమోషన్, మేడారం అంటే ఒక వనదేవతలకు సంబంధించిన ఒక అద్భుతమైన 2 ఏళ్లకు వచ్చే ఓ మహాద్భుతమైన జాతర. ఈ జాతర ఎలా జరుగుతుంది, ఈ జాతర విశేషాలేంటి, ఈ జాతర వెనకున్న చారిత్రక నేపథ్యం ఏంటి, పురాణ నేపథ్యాలు ఏంటి, వీటి ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు అనేక మంది ప్రముఖులు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ శర్మ గారు మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ శర్మ గారిని అడిగి మేడారం జాతర విశేషాలను తెలుసుకుందాం. శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మేడారం జాతర విశేషాలు ఏంటి, అసలు మేడారం జాతర మనకు ఎలా ప్రారంభమైంది, దాని చారిత్రక నేపథ్యం ఏంటి? తెలంగాణ కుంభమేళంగా పిలుచుకునేటువంటి జాతర ఈ మేడారం జాతర. ఇది గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరిగేటువంటి గిరిజనుల యొక్క జాతర. గిరిజనుల జాతర అంటే కేవలం ఇది గిరిజనులకు మాత్రమే పరిమితమైనటువంటి జాతర ఎంత మాత్రము కాదు. దీన్ని తెలంగాణ కుంభమేళా అంటున్నాం. కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఏ విధంగా అయితే వస్తారో అదేవిధంగా తెలంగాణలో జరిగేటువంటి అతిపెద్ద జాతర అయినటువంటి ఈ కుంభమేళా, తెలంగాణ కుంభమేళాగా పిలువబడేటువంటి ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతరకు కూడా దేశంలో నుంచి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడము, జరిగేటువంటి ఈ 4 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ జాతరలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. మేడారం జాతర యొక్క నేపథ్యం అడిగారు. ఇది గిరిజన సాంప్రదాయము, గిరిజనుల యొక్క పండగ అని చెప్పుకున్నాం. ఒకప్పటి ఈ జగిత్యాల జిల్లాగా పేరు పొందినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పులవాసును పాలించేటువంటి గిరిజన దొర అయినటువంటి మేడరాజు అనేటువంటి ఒక కోయ దొర, గిరిజన రాజు. ఈ రాజు ఒక రోజున వేటకని వెళ్ళినప్పుడు ఆయనకు ఆ అడవిలో ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక చిన్న పాప కనబడుతుందట. ఈ పాప చుట్టూ పులులు, సింహాలు ఆ పాపను కాపలా కాస్తున్నట్టుగా మనకు చారిత్రక నేపథ్యం ద్వారా తెలుస్తుంది. అయితే పులులు, సింహాలు కాపలా కాస్తున్నటువంటి ఆ బిడ్డను చూసినటువంటి ఆ పొలవాస గిరిజన దూర అయినటువంటి మేడరాజు, ఈమె మామూలు స్త్రీ కాదు, భగవత్ అంశతో నాకు లభించినటువంటి బిడ్డగా భావించి, దైవ ప్రసాదంగా భావించి ఆమెను తన కూతురులాగా పెంచుకున్నాడు. అయితే భగవద్ అంశతో పుట్టినటువంటి బిడ్డ అని ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా ఈ సమ్మక్క అని పేరు పెట్టారు ఆమెకి. ఈమె పెరిగి పెరిగి పెద్దదవుతూ వనమూలికలతో వైద్యాన్ని అందించేటువంటిది ఆ గిరిజనులకు అందరికీ కూడా, అస్వస్థతో ఉండేటువంటి వారికి. ఆమె హస్తవాసి కారణంగా ఆమె మీద పెట్టుకున్నటువంటి జనానికి ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ జనమందరూ కూడా ఈమెను దేవతగా భావించినట్టుగా వాళ్ళ నమ్మకాన్ని రుజువు చేస్తూ, ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ఉన్నా కానీ ఆ రోగము ఈమె హస్తవాసి కారణంగా ఆమె ఇచ్చేటువంటి వైద్యం చేత అందరూ తొందరగా నయమయ్యేటువంటిదంట వాళ్ళందరికీ కూడా. ఆ విధంగా ఈమెను దేవతగా కొలిచేటువంటి వారు. ఆ తర్వాత ఆ పొలవాసరాజు, గిరిజన దూర అయినటువంటి మేడరాజు, ఆయన మేనల్లుడికే ఈ సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడము, ఈ దంపతులకు సారలమ్మ కూతురుగా పుట్టడము, సంతానంగా సారలమ్మ, తర్వాత నాగులమ్మ, జంపన్న అనేటువంటి 3 సంతానం కావడం అనేటువంటిది వీళ్ళ నేపథ్యం. ఆ తర్వాత కాలంలో కాకతీయుల కాలంలో కాకతీయ ప్రభు అయినటువంటి అప్పటి ప్రతాపరుద్రుడైనటువంటి రాజు తన రాజ్య విస్తరణ కోసము ఈ పులవాసం మీద దండెత్తితే, కాకతీయుల యొక్క దండయాత్ర తట్టుకోలేనటువంటి ఈ పులవాస గిరిజన దొర అయినటువంటి మేడరాజు వాళ్ళ దాడిని తట్టుకోలేక మేడారంకు పారిపోయి వచ్చాడట. అక్కడ అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నాడట. ఈ మేడారాన్ని అప్పుడు కోయరాజు అయినటువంటి పగిడి గిద్దరాజు అనేటువంటి
అక్కడి గిరిజన రాజు ఈ కాకతీయులకు సామంతునిగా ఉంటూ ఆ వీళ్లకు సామంతునిగా ఉండేటువంటి వాడు ఈ పగిడ గిద్దరాజు. అలా ఇతనికి ఆశ్రయం ఇచ్చారు, మేడరాజుకి ఆశ్రయం ఇచ్చారు. తర్వాత కాలంలో కాకతీయులకు కప్పం గట్టలేక ఆ తర్వాత పగిడిగిద్దరాజు ఈ రాజుగారికి మేడరాజుకి ఆశ్రయం ఇవ్వడము, ఇవన్నీ తెలుసుకున్నటువంటి ప్రతాపరుద్రుడు ఈ మేడారం పైన దాడి చేయడము, మేడారం పైన దాడి చేసిన తర్వాత ప్రతాపరుద్రుని యొక్క దాడికి తట్టుకోలేక పగిడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు వీరందరూ కూడా యుద్ధం చేసి ఆ తర్వాత యుద్ధంలో మరణించారట. యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు సారలమ్మ, నాగమ్మ, జంపన్న వీళ్ళందరూ కూడా మరణించారు. జంపన్న వీళ్ళందరి మరణాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్తారు. దానినే జంపన్న వాగు అని పిలుస్తారు. అయితే ఈ సమ్మక్క మాత్రము అదృశ్యురాలయ్యిందట. సమ్మక్కను వెతుకుతూ ఎంత ప్రయత్నం చేసినా కానీ దొరకకపోయేసరికి సమ్మక్క అదృశ్యురాలయ్యింది. అదృశ్యురాలైనటువంటి ఆ సమ్మక్కనే ఇప్పటికీ కూడా గిరిజనులను ఆమె కాపాడుతుంది అనేటువంటి నమ్మకంతో ఇప్పటికి కూడా 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ మేడారంలో జరిగేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు దేశంలో ఉన్నటువంటి ఈ గిరిజనులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఇక్కడికి రావడము, సమ్మక్క యొక్క వీరోచితమైనటువంటి పోరాటం గురించి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడము, ఆ సమ్మక్కకు జ్ఞాపకంగా ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల యొక్క భరిణను ఆమెకు జ్ఞాపకంగా ఇక్కడ సమర్పించడము, అట్లా ఈ సమ్మక్క సారలక్క జాతర అనేటువంటిది 2 ఏళ్లకు ఒకసారి జరగడము. ఈ సుమారు 900 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ జాతర ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడము, తెలంగాణ ప్రభుత్వము ఈ జాతరను తెలంగాణ గుర్తింపు ఇచ్చి దీన్ని ఒక వైభవంగా జాతరను చేయడం అనేటువంటిది ఇప్పటికి జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా సమ్మక్క సారల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది అనేటువంటిది ఇక్కడి ప్రజల యొక్క విశ్వాసము. వంశీ గారు చాలా అద్భుతంగా వివరించారు శ్రీకాంత్ శర్మ గారు. మనతో కమల గారు లైవ్లో ఉన్నారు. ఆమె ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. తెలంగాణకు సంబంధించి అనేక అంశాలపైన, పండగలపైన, పర్వదినాలపైన ప్రత్యేక ఉపన్యాసాలు అన్నీ చేస్తుంటారు. కమల గారు, మనం తెలంగాణ నేపథ్యంలో తీసుకుంటే ఇది చాలా విశిష్టమైన పర్వదినం, విశిష్టమైన పండగ. ఇక్కడ మన హిందూ ధర్మంలో కనిపించే వేద మంత్రాల హోరు కనిపించదు, హోమాలు యాగాల సందడి ఉండదు. ఇది ఒక విభిన్నమైన విశిష్టమైన పండగ. ఈ పండగ నేపథ్యం ఏంటి? ఇది హిందూ పండగల్లో దీనికి ఉండే విశిష్టత ఏంటి? మన హిందూ పండగలకు ఉండే ఈ ఏమంటారు విభిన్న పద్ధతులకి ఇది ఒక మచ్చుతునగా చెప్పుకోవచ్చా? మీరేమంటారు? అవును సార్, తప్పకుండా ఆదివాసుల యొక్క కుంభమేళ అని చెప్పొచ్చు సార్ దీన్ని. ఇది ఏంటంటే మనకు ఈశ్వరానం సర్వభూతానం, ప్రకృతిలోనే ప్రకృతి మాత. మనం చూస్తుంటాం శకుంతల దుష్యంతుల యొక్క కథలో మనకు శకుంతల కణ్వుడికి ఎట్లా దొరికిందో, తర్వాత మన గోదాదేవి యొక్క వృత్తాంతం మనం పురాణాల్లో చూస్తుంటాం. అదే విధంగా ఈమె కూడా అమ్మక్క కూడా మేడరాజుకు ఒక ప్రదేశంలో దొరికింది, అడవిలో దొరికినటువంటి అమ్మాయిని తీసుకొచ్చాడు. తెచ్చినప్పటి నుండి కూడా చాలా ఆ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఉన్నటువంటిది. చిన్న చిన్న రోగాలను ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ దినదిన ప్రవర్ధమానం అవుతూ మరి చంద్రుని లాగా పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూపెట్టింది ఆమె. అంతేకాకుండా అనేకమైనటువంటి రోగాలను ఆమె కుదురుస్తూ తన యొక్క అస్తిత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క భావాలను వాటిని తెలుసుకొని ఆమె వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ పెరగసాగింది. అలాంటి ప్రదేశంలో హోమాలు, యజ్ఞాలు, తర్వాత పూజారులు, ఈ హడావుడి ఏది లేకుండా గిరిజనులే అక్కడ పూజారులండి. అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులే ఆ తల్లికి పూజ చేస్తూ ఆ ప్రదేశంలో చిలకల గుట్టలో ఆ నెమలినార పుట్ట దగ్గర దొరికినటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చేసి ఆ పుట్ట దగ్గర నుండి తీసుకొచ్చేసి వాళ్ళు మొదటి రోజు ఇది మాఘశుద్ధ పున్నమ రోజు చేసేటువంటి పండగ అన్నమాట. ఆ రోజు నుండి మొదలవుతుంది. 4 రోజుల పాటు
900 సంవత్సరాల క్రితం ఎప్పుడైందంటే దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే మొదటి కాకతీయ ప్రతాపరుద్రుడు ఈమెను మరి వీళ్ళ మీదకి యుద్ధానికి రావడం మొదలైనటువంటి మనకు జరుగుతుంటాయి. ఈ మేడరాజు ఈ పుట్ట దగ్గర నుండి వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చేసి ఆమె ఇందాక సారి చెప్పినట్టే అక్కడ ఏ విధంగా ఆమె వెళ్ళిపోయింది, యుద్ధంలో వెనుక నుండి వెన్నుపోటు వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామగ్రితోనే వాళ్ళు యుద్ధం చేశారు. అదొక గెరిల్లా యుద్ధం అని చెప్పొచ్చు. అలాంటి యుద్ధం చేశారు. సైన్యం తక్కువ, కాకతీయుల సైన్యం ఎక్కువ. అయినా కూడా వాళ్ళు ధైర్య పోరాటం చేసి అక్కడికి వెళ్ళారు. మొదటి రోజు ఈ వాళ్ళు అక్కడి నుండి ఈ నాగులమ్మ భర్త అయినటువంటి గోవిందరాజును తీసుకొని వస్తారు. రెండవ రోజు మేడరాజును తీసుకొస్తారు. చిలుకల గుట్ట నుండి పెద్దదైనటువంటి రోజు రెండవ రోజు. ఆ రోజు అమ్మవారిని మేడ తాళాలతో తీసుకువచ్చేసి వాళ్ళ యొక్క డప్పులు బుర్రలు వాటితోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేళ తాళాలతోనే అమ్మవారిని తీసుకొచ్చేసి ఊరేగించి తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. సమ్మక్క సారలమ్మని తీసుకువచ్చిన తర్వాత బంగారం నైవేద్యం పెడతారు. బంగారం అంటే వాళ్ళకి బెల్లమే బంగారం రూపంలో ఉన్నటువంటి బెల్లాన్ని పిల్లలు లేనటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగజేయడం, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు, వంశం లేనటువంటి వాళ్ళకి వంశాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మొక్కినటువంటి మొక్కులు. మనకు నమ్మకం అనేటువంటి చాలా గొప్పదండి. మన సనాతన ధర్మంలో తొక్కితే బండ మొక్కుతే దేవుడు అని చెప్పేసి అంటారు. గిరిజనుల యొక్క మొక్కు వాళ్ళు చేసుకున్నటువంటిది చాలా గొప్పదైనటువంటిది, వాళ్ళ నమ్మకం. అందుకని వాళ్ళు నమ్మినటువంటి దేవుడు నమ్మినటువంటి విధంగా వాళ్ళకు వరాలు ఇచ్చేసి వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు తీరుస్తున్నాడో ఆ కోరిక తీరగానే వాళ్ళు బంగారాన్ని తీసుకెళ్ళి, ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి ఇంట్లో, సంతానం పుట్టగానే ఆ పిల్లవాడిని ఎత్తు బంగారాన్ని తూకంలో పెట్టి ఆ బంగారాన్ని అక్కడ సమర్పిస్తారు. తెచ్చినటువంటి బంగారాన్ని కూడా ఆ బెల్లాన్ని ఇంటింటికి ప్రసాదం లాగా ఇస్తారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద కుంభమేళకు ఆసియాలోనే చాలా పెద్దదైనటువంటి గిరిజన యాత్ర ఇది, ఈ జాతర. ఈ జాతర కంటే ముందు కూడా వాళ్ళు ఏం చేస్తారు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి, కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళి ఇంట్లో దేవుణ్ణి చేసుకొని అక్కడి నుంచి పసుపు కుంకుమ బియ్యము సారే చీర అన్ని పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళుతుంటారు. అంటే వాళ్ళ ఆడపడుచును పూజ చేసుకోవడానికి, వాళ్ళ ఏంటి ఆడపడుచును చూసుకోవడానికి అనేటువంటి విధంగా వెళుతారండి. ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబీకుల యొక్క నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమ్మవారు ఇప్పటికీ కూడా ఆమె వెళ్ళిపోతూ ఆ చిలుకల గుట్టలు ఉన్నటువంటి సమయంలో ఆకాశవాణి పలికిందట, నేను ఎక్కడ వెళ్ళడం లేదు, ఈ ప్రాంతంలోనే వనదేవతలాగా తిరుగుతుంటాను, మీకు ఎప్పుడు ఏ కష్టాలు వచ్చా నాకు చెప్పుకోండి, నేను తీరుస్తాను అన్న మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా అదే మాట జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల నుండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, చుట్టుపక్కల రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి వస్తున్నది. ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మరి ప్రభువులందరూ కూడా పాలకులు గద్దెలను చక్కగా చేసి ప్రజలకు అనేక విధాలైనటువంటి వసతులు కల్పించి ఆ సంపెంగ బాగునే జంపన్న బాగు అని చెప్పేసి అంటారు. ఆ బాగులో చక్కగా స్నానం చేసి నిష్ఠతో నియమంతో వాళ్ళు వచ్చేసి ఆ దేవిని పూజిస్తారు. ఆ పూజించినటువంటి విధంగానే అమ్మ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది. అందుకని చెప్పేసి ఏ నమ్మకంతో వాళ్ళు వస్తున్నారో ఆ నమ్మకం రోజు రోజు ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం ఇచ్చి ఒక సంవత్సరానికి ఉబ్బడిగా ప్రజలు వస్తూ తండోపతండాలుగా ఆ ప్రాంతం అంతా కూడా, వన ప్రాంతం అంతా కూడా జన సందోహంగా నిండిపోతున్నది. ఇది అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ద్వాదశ వృత్తుల వారు, ఒక దేవి అక్కడ ఉన్నది, ఒక గుడి ఉన్నది అని అంటే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, పువ్వులు అమ్ముకునే వాళ్ళు, పసుపు ముక్కలు అమ్ముకునే వాళ్ళు, బెల్లం అమ్ముకునే వాళ్ళు, తర్వాత అందరికీ ఉపాధి లభిస్తుందండి. అంతేగా దానికోసమని వాళ్ళందరూ కూడా సంసిద్ధమై ఉంటారన్నమాట. మనకు వస్తున్నది జాతరకు బట్టలు, చీరలు, కొంతమంది అక్కడ సమర్పించుకునేటువంటి వాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ అమ్మవారికి సమర్పించుకుంటుంటారు. ఈ విధంగా అనేక ప్రాంతాల వాళ్ళకు కూడా ఇప్పటికీ మరి నిత్య ఆదాయం వస్తున్నది. తర్వాత కూడా ఇంకా వారం 10 రోజుల వరకు ఉంటది. ఒక నెల రోజు ముందు నుండి ఈ ప్రిపరేషన్స్ జరుగుతాయన్నమాట. ఎప్పటి నుంచో వెళుతున్నారు చాలా మంది, వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తుంది, స్పెషల్ బస్సులు చాలా వెళ్తున్నారు. ధన్యవాదాలు కమల గారు, అద్భుతంగా వివరించారు.
శ్రీకాంత్ మీరు లైన్లోనే ఉండండి. శ్రీకాంత్ శర్మ గారు, ఇది బేసికల్గా గిరిజన జాతర, గిరిజనుల పండగ, ఇది గిరిజన దైవం. అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాలకు పాకింది, అందరూ వెళ్తున్నారు. మరి ఈ గిరిజన జాతరని గిరిజనులకి కాకుండా మనం అంటే మిగతా వర్గాల వారు కూడా వెళ్ళటం వల్ల గిరిజనులకి ఈ జాతరను దూరం చేస్తున్నామనే ఆలోచన ఏమైనా సహేతుకమైందేనా? దీనిపై మీరేమంటారు? చాలామంది వాదిస్తుంటారు, ఇది గిరిజన జాతర కదా, వారి కోసం ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నీ కల్పించాలి, కనీసం వారికి అవకాశం లేకుండా చేస్తున్నాం అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికి మీరేమంటారు? గిరిజనుల కోసము ఏర్పాటు చేయబడినటువంటి జాతర కనుక ఇది కేవలం గిరిజనులకు మాత్రమే సంబంధించినటువంటిది. ఇతరులు ఈ జాతరలో పాల్గొన పని లేదు అని అనుకుంటే ఇది చాలా పెద్ద అఘాతమే అవుతుందండి మన ధర్మానికి. ఎందుకంటే గిరిజనులు కూడా సనాతన ధర్మంలో భాగంగా ఉన్నటువంటి వారే. గిరిజనులను సమ్మక్క సారలమ్మరు అదృశ్య శక్తులుగా వాళ్లను కాచుకొని వారి యొక్క కష్టాలను నష్టాలను వాటి నుంచి బయటపడించి వాళ్ళని అనుగ్రహించేటువంటి దేవతలుగా సమ్మక్క సారలమ్మలు ఇక్కడ గిరిజన దేవతలుగా కొలువై ఉన్నారు. గిరిజన దేవతలను కేవలం గిరిజనులు మాత్రమే కొలుస్తారు, ఇతరులు కొలువరు అనేటువంటిది మాత్రము ఇది సత్య దూరమైనటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి వారు సమ్మక్క సారలమ్మల పైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, ఏ వర్గం వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ దేవతలను ఆరాధించవచ్చు. అలా ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది కనుకనే ఇప్పటికీ ఈ జాతరకు దేశం నలుమూల నుంచి సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు అనేకులు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ కారణం చేతనే దీనిని తెలంగాణ కుంభమేళా అని చెప్పడం అనేటువంటి జరిగింది. కుంభమేళా అనేటువంటి దానికి ఎవరెవరు వస్తుంటారు వంశీ గారు? కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు కదా, ఇతర ధర్మాల్లో ఉండేటువంటి వారు కూడా మొన్న జరిగినటువంటి ప్రయాగరాజ్ కుంభమేళాకి ఇతర ధర్మాల్లో ఉండేటువంటి వారు కూడా సనాతన ధర్మం మీద విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు వచ్చి స్నానం చేయడం అనేటువంటిది జరిగింది మొన్నటి ప్రయాగరాజ్ కుంభమేళాలో. అదే విధంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారంలో జరిగేటువంటి ఈ జాతరలో కూడా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతి గడించినటువంటి ఈ జాతరలో కూడా గిరిజనులతో పాటు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఇందులో పాల్గొనమనేటువంటిది మనము సంతోషించదగినటువంటి విషయం. అలా అందరూ ఆహ్వానించదగినటువంటి పర్వదినము జాతర కనుక నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ మేడారం జాతరకు ఇంత ఖ్యాతి, ఇంత వైభవము, ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం అనేటువంటిది జరిగింది. అదే మా జాతరకు ఇతరులు ఎవరూ కూడా రాకూడదు, మా గిరిజనుల జాతర ఇది, మా గిరిజనులు మాత్రమే చేసుకుంటాము అనేటువంటి ఒక నిబంధన కనుక పెట్టి ఉంటే కనుక నేడు దీనికి తెలంగాణ కుంభమేళా అనేటువంటి పేరు వచ్చేటువంటిదా? తెలంగాణలో ఉండేటువంటి వారు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులతో పాటు అన్ని వర్గాల వారు ఇక్కడికి రావడము గిరిజనుల యొక్క గొప్పతనమే. అది కేవలము ఈమె మా వనదేవత మాత్రమే కాదు, వనదేవత అనేటువంటి ఆ వనాన్ని అందరూ గౌరవిస్తారు, వనాన్ని అందరూ పూజిస్తారు. వనాన్ని రక్షించుకునేటువంటి వారందరూ కూడా వనదేవత యొక్క కృపకు అర్హులైనటువంటి వారే. వనములను కాంక్రీట్ జంగల్స్ గా మార్చేటువంటి వారందరూ కూడా వనదేవత యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి వారే. కనుక ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, గిరిజనులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఒకవేళ గనక గిరిజనుల యొక్క ప్రాముఖ్యతను తగ్గించి కానీ, గిరిజనుల యొక్క ప్రాభవం అక్కడ లేకుండా చేసి గిరిజనులకు ఈ జాతరకు దూరంగా చేస్తే కనుక అది వనదేవత అనేటువంటి ఆ సమ్మక్క సారలమ్మలు ఎంత మాత్రం కూడా హర్షించరు. గిరిజనుల యొక్క ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి జాతర కనుక గిరిజనుల యొక్క ప్రాధాన్యతను అదే విధంగా నిలబెట్టుకుంటూ గిరిజనుల యొక్క కష్ట సుఖాలను ప్రభుత్వం మాత్రమే కాకుండా మిగతా ధర్మాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, గిరిజనులు అంటే సాక్షాత్తు ఆ గిరి యొక్క జనులు అనేటువంటి, గిరిధరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జనులు అనేటువంటి
ఆ మంచి హృదయంతో గిరిజనులను వారికి కావలసినటువంటి వసతులను అన్నీ కూడా ప్రభుత్వంతో పాటు ఇతరులందరూ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అలా అందరూ కలిసి ఉన్నటువంటి జాతర ఇది కనుక, మనది వసుధైక కుటుంబం కనుక, అందరితో కలిసి ఉండేటువంటి వాళ్ళం మనం కనుక, ఈ జాతరలో అందరూ కూడా పాల్గొనేటువంటి హక్కు అందరికీ ఉంది. వనదేవత అందరినీ కాపాడుకునేటువంటి తల్లి కనుక గిరిజనులకు ఎంత మాత్రం కూడా ఎక్కడా కూడా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా, వారి యొక్క గొప్పతనాన్ని తగ్గించకుండా కాపాడుకుంటూ వారి యొక్క వాల్యూస్ ని గాని, వారి యొక్క అలవాట్లను గాని, వారి యొక్క ఆనవాయితులను గాని మనం కాపాడుకుంటూ వాటికి విలువనిస్తూ వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇతరులందరూ కూడా ఈ జాతరలో పాల్గొంటే కనుక అది సమ్మక్క సారలమ్మలు హర్షించేటువంటి జాతరగా మనం చెప్పుకోవచ్చు. వంశీ గారు, ధన్యవాదాలు శర్మ గారు, అద్భుతంగా వివరించారు. మనతో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ సమ్మక్క సారాలమ్మ యాత్ర కోసం ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మొత్తం మేడారంనే మొత్తం కొత్తగా నిర్మించారు. వనదేవతల్ని మొత్తం అంతా రీమోడల్ చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రభుత్వం ఎలా చేయబోతుంది కాస్త క్లుప్తంగా వివరించారు. ఈ సమ్మక్క సారక్క జాతర అనేది ఈ ఎప్పుడో తరతరాల నుంచి ఎక్కడి నుంచో అప్పటి నుంచి ఉన్న సమ్మక్క సారక్క జాతర ఇది. ఈ జాతరకు అప్పుడు మనం బండ్లల్లో, చెట్లల్లో, గుట్లల్లో పోతున్న పరిస్థితులు ఉండే. అది మెల్లమెల్లమెల్లగా బండ్లు వచ్చింది, బస్సులు వచ్చినాయి, గవర్నమెంట్లు చేంజ్ అయినాయి, ఒక్కొక్క గవర్నమెంట్ ఒకటి. ఇప్పుడున్న పరిస్థితిలో మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కొండక్క సురేఖ ఆధ్వర్యంలో, మన సీతక్క ఆధ్వర్యంలో మంచిగా బ్రహ్మాండంగా ఒక సమ్మక్క అంటే మా అక్క, మా చెల్లెలు, మా తెలంగాణలో ఇట్లా జాతర ఇట్లా పరంపర వస్తుందని చెప్పి ఇప్పుడు మధ్యలో కొండ సురక్క కానీ మన సీతక్క కానీ వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మధ్యలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆ బండ్లల్లో, ఆ చెట్లల్లో, గుట్లల్లో అక్క జిల్లల్లో వాళ్ళు వస్తురనే ఉద్దేశంతో, అది కాకుండా ప్రతి అధికారి, ప్రతి వాటర్ కానీ అధికారి కానీ మనం ఇప్పుడు ఒకప్పుడు బండ్లలో పోతుండే, ఇప్పుడు ఫ్లైట్ల ప్రతి గవర్నమెంట్. మొన్న చూడండి మీరు, చరిత్రలలో లేని మనది ఆ సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో ఎప్పుడు హైదరాబాద్లో మనము క్యాబినెట్ పెట్టేది. ఇప్పుడు మనం ఇమీడియట్లీ ఏంది, సమ్మక్క సారక్క ఆశతో క్యాబినెట్ మీటింగ్ అక్కడ పెట్టింది. అంటే జనాలలో కానీ, ప్రభుత్వంలో కానీ, పూజల విధుల్లో కానీ, పంచభూతాలు కానీ, విధానం కానీ ఎప్పటికప్పుడు మనకు నేర్చుకుంటున్నారు, వస్తున్నారు. భక్తి అంటే ఇట్లా, దేవుడు అంటే ఇట్లా ఉంది, ఇది ఉందని చెప్పి మంచిగా. అసలు ఎవ్వరు చూడు, ఇప్పుడు మొన్ననే కొమరెల్లి మల్లన్న జాతర జరిగింది, ఇక్కడ మళ్ళా తర్వాత తిరుపతి, ఈ యాదగిరిగుట్ట. ఇదేంటంటే ఇవన్నీ యాత్రలకు, టెంపుల్కు సమ్మక్క సారక్క అనేది ఒక స్పెషల్గా ఉంటుంది అనమాట. 2 సంవత్సరాలు ఒకసారి సమ్మక్క సారక్క అంటే క్లుప్తంగా వివరించండి. చివరిగా భక్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భక్తులకు నేను ఏమంటున్నానంటే, అమ్మ, అక్క, సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క అంటే వాళ్ళని తలుచుకుంటే మన ఇంట్లో బంగారం, మన ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది. ఆ అమ్మవారిని తలుచుకుంటే పూజలు బాగుంటుంది. ఇది సమ్మక్క సారక్క. ప్రతి ఇంట్లో ఏం చేస్తారంటే పుణ్యం రోజు అనేది ఒకటి ఉంటుంది. ఆ పుణ్యం రోజు ఇంత బంగారము, ఇంత పూజలు చేస్తారు. ఎప్పుడు తాతలు ముత్తాతలు చేస్తారు. బట్టికే ఆ విధానం నుంచే ఈ సమ్మక్క సారక్క అనేది విధానం నుంచి వచ్చింది అనమాట సమ్మక్క సారక్క. కమల గారు, చివరగా మీరు చెప్పండి, ఒక సమయం మించిపోతుంది, క్లుప్తంగా చెప్పండి. మనం ఈ జాతరని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మనకి ఈ మహాద్భుతమైన జాతరకు మళ్ళీ కావాలంటే 2 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలి. ఈ జాతరని జనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తొక్కిసలాట, డబ్బులాట చేసుకోకుండా దీపాలు వెలిగించి చిన్న పిల్లలను తీసుకొస్తారు. దీపాలకు దూరంగా ఉండడం, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తల్లిని సమ్మక్క సారక్కను మేము ఇలా పాడుకుంటాం. ఉయ్యాలో ధరణిలో సమ్మక్క ఉయ్యాలో, కరుణించి మమ్మేలు ఉయ్యాలో, కంకవనములోన ఉయ్యాలో.
అంత కంకవనం కాబట్టి ఈ దీపాలు పెడుతున్నారు, వంటలు చేసుకుంటారు, బలిచ్చుకుంటారు. ఆ సమయాల్లో అగ్ని ప్రమాదాలు రాకుండా మన అడవిని కాపాడుకోవాలి. జంపన్న వాగులో స్నానం చేసినప్పుడు పిల్లలను నీళ్ళలో చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. తొక్కిసలాట దొక్కిసలాట చేసుకొని అక్కడ ఏ విధమైనటువంటి అనివార్య కారణాల వలన వాళ్ళు అక్కడికి వెళ్ళే కూడా దూరంగా ఉండి అందరికి ఒకళ్ళకొకళ్ళు సహకరించి చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప ప్రమాదాలు తెచ్చుకోకూడదు అని చెప్పేసి నేను ప్రతివాదన కోరుతున్నాను. ఆగం కాకండి, తొందర పడకండి, మెల్లగా వెళ్ళండి. అమ్మవారు అన్ని ఆ దేవి అంతగా ఉన్నది. వృక్షో రక్షతి రక్షతి, ధర్మో రక్షతి రక్షతి లాగా. అందుకని ఆ వృక్షాలను ఇప్పటి వరకు పోయిన ధన్యవాదాలు కమల్ గారు. శ్రీకాంత్ శర్మ గారు చివరిగా మీరు చెప్పండి. అగ్ని ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి. ఒక్క నిమిషంలో చెప్పండి, సమయం మించిపోయింది. సమ్మక్క గురించి మన కమలక్క గారు చాలా బాగా వివరించినట్టుగానే వారి సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడైతే హెలికాప్టర్ సేవలు కూడా అందిస్తున్నారు. అంటే సేవలు అనేటువంటివి ఇంత పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రము దీని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతరగా భావించి ఎక్కడ ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా వాళ్ళకి కావలసిన కనీస అవసరాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ అదే విధంగా కాంక్రీట్ జంగల్ గా మారిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మాత్రమే కాదు మనందరిపైన కూడా ఉంది కనుక వనదేవత అంటే వనాన్ని సంరక్షిస్తేనే దేవత అనుగ్రహిస్తుంది కనుక మనమందరము వనాన్ని కాపాడుకుందాము. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడమే అసలైనటువంటి పండుగ అనేటువంటిది ఈ విషయంగా మనము గమనించుకోవాలి. చివరగా మీరు చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మా పెద్ద ఆమె చెప్పినట్టు ఈరోజు సీతక్క, మన ఎండోమెంటు కొండ సురేఖక్క, గవర్నమెంటు ప్రతిదీ మనము సెకండ్ ఇక్కడ ఏం జరుగుతుంది కెమెరాలు పెట్టి లవ్ పెట్టి ఏ చిన్న మానవుడైనా ఏ పెద్దవారైనా మన తెలంగాణ గవర్నమెంట్కు ప్రతిదీ విషయం దగ్గర ఉండి సెకండ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు దగ్గర ఉండి ప్రతి సెకండ్ మూమెంట్ తీసుకొని ఆ సంబక్క సారక్కలు ఎట్లా దేవుళ్ళు ఉన్నారో ఈ మన సీతక్కకు విలువ సంబక్క సారక్కకు ప్రతి వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకు సెకండ్ మూమెంట్ తీసుకొని మేము బి చెప్పేది ఏంది, మీరు బి మా అక్కలరా చెల్లెలరా తమ్ముళ్ళరా అన్నలరా మీరు దేవుడు భక్తి మంచిగా మీరు ఏ దేవుడు భక్తి ఎట్లా ఉందో మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎట్లా వెళ్తారో మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మీరు బి జాగ్రత్తగా పోయి ఏ కిలోమీటర్ ఎక్కడ బండి ఉంది ఎక్కడ రిపోర్ట్ ఉంది ఈ మధ్యలో అన్ని మన ఫోన్లలో ధన్యవాదాలండి శ్రీనివాస్ యాదవ్ గారు. ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు, కమల గారు, అందరికీ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సమ్మక్క సారాలమ్మ జాతర అనేది మన తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. ఇది మనందరి కార్యక్రమం. ఇది ప్రభుత్వం ఒక్కటి బాధ్యత తీసుకుంటే కాదు, ప్రజలు భక్తులు అందరూ బాధ్యత తీసుకుంటే ఈ మేడారం జాతర మరింత పరిపూర్ణమవుతుంది. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.